మీరు చూచే ప్రతి స్థలములో మీరు మీ యొక్క అర్పణలను అర్పించకూడదు సుమి, అంటే జాగ్రత్త. ఒకవేళ అలా అర్పిస్తే ఏమంటారు వాటిని? ప్రయోజనం లేనటువంటి. కాబట్టి గమనించండి, అలా చేయకుండా మీ ప్రాంతంలో దేవుడు తన నామాన్ని నివాస స్థానముగా పెట్టినటువంటి స్థలాన్ని మీరు గుర్తించి అక్కడికి వెళ్ళండి. చాలా మంది పరిశుద్ధులు నాకు కనబడతా ఉంటారు. ఎక్కడ తెలుసా? నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే, మేమేడ నుంచి వస్తున్నాం? మేమేమి చర్చికి రావట్లేదు, అంటే మేము సేవకు వస్తున్నాం. ఎక్కడికి నుంచి? 15 కిలోమీటర్ల నుంచి ఈ ప్రాంతం పట్ల దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ ప్రాంతంలో సేవ చేయడానికి వస్తుంటే, ఈ ప్రాంతాన్ని రక్షించాలని మేము వస్తుంటే, దేవుని సువార్త ద్వారా, మా యొక్క వ్యక్తిగత మా జీవితాన్ని ద్వారా, మా మాట ద్వారా, ప్రవర్తన ద్వారా మేము ఈ ప్రాంతాన్ని మేము రక్షణలోకి నడిపించాలని భారముతో బాధ్యతతో మేము వస్తుంటే, కొంతమంది పరిశుద్ధులు ఇక్కడి నుంచి తెల్లటి వస్త్రాలు వేసుకుని అక్కడ కనపడతా ఉంటారు. వీళ్ళేం కనపడతాయి, ఏం కాపాడతానికి పోతున్నారో నాకు అర్థం కావట్లా. అర్థమైందా? అర్థమవుతుందని నేను చెప్పేది. దేవుడు వారికి ఇచ్చింది ఇక్కడ స్వాస్థ్యం. ఎక్కడ? ఈ ప్రాంతంలో సొంతిల్లు ఇచ్చాడు, లేకపోతే అద్దిల్లు ఇచ్చాడో, రూపాయి సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని ఈ ప్రాంతంలో దేవుడి యొక్క నామం పెట్టబడినటువంటి ఆ స్థలాన్ని వెదకి అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళమన్నానని ఇక్కడ గురించి చెప్తుంటే, మరి ఈ పరిశుద్ధులు దేనికోసం బయలుదేరుతారో నాకు అర్థం కాదు. దాదాపుగా నేను అంటాను, నేనేదో మన సంఘానికి రావాలని మాట్లాడట్లా, మన సంఘానికి రావాలని కాదు. దాదాపుగా 30 సంఘాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఏ సంఘంలో చూసినా 10 మంది 5 మందే ఉన్నారు. అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి సిటీకి పోతున్నారండి. సిటీలో ఎవరికి సువార్త చెప్పడానికి పోతున్నారో, ఎవరిని బలపరచడానికి పోతున్నారో నాకు అర్థం కావట్లా. అర్థమైందా? నిజంగా అది చాలా తప్పు. అది చాలా తప్పు. ఎందుకు తప్పు, ఎలాగ తప్పు నేను చెప్తాను. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? నేను చెప్పట్లేదుగా ఈ మాటలు. నేను కొత్తగా రాసుకొని తెచ్చాను ఆ బైబిల్లో లేదుగా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్నటువంటి దేశములో నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు అనుసరించవలసినటువంటి కట్టడలు, విధులు ఇవి. అర్థమైందా? ఏంటి? ఇక్కడున్న విగ్రహారాధన ఏదైతే నువ్వు గతంలో ఆ ప్రాంతం అంతటినీ ఏం చేయాలా? తీసేసి నువ్వు పరిశుద్ధపరిచే ఆ స్థలాన్ని, ఆ స్థలములో నువ్వు బ్రతుకుతూ దేవుడి నామము పెట్టబడినటువంటి స్వాస్థ్యముగా, ఆయన నివాస స్థానముగా పెట్టబడినటువంటి స్థలం ఎక్కడుంది ఈ చుట్టుపక్కల అని వెతికి, ఈ 30 సంఘాల్లో నీకు ఏదైతే చక్కగా